హాయ్ అన్న. ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎన్నికయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది అన్న? పిఠాపురం ఎవరు గెలిచినా డిప్యూటీ సీఎం అని ముందు నుంచి తెలిసిందే. ఎన్నికయ్యారు కదా, అంటే జగన్ చేసేవాడు అంటావా వంగగీతను? ఆల్రెడీ చేశారు కదన్నా, చేసేవాడే. ఎందుకంటే ఆల్రెడీ ముందు కూడా డిప్యూటీ సీఎం 5 ఉండేవారులే. లాస్ట్ టైం కూడా మేకపాటి సుచరిత దళిత మహిళలను కూడా చేసింటారు, దళితులు చేసింటారు, కాపులను కూడా చేస్తారు. ఎవరు గెలిచినా పిఠాపురం ముందే నియోజకవర్గం ఫిక్స్ అయిపోయింది. ఎవరు గెలిచినా డిప్యూటీ సీఎం అని. సీఎం కన్ఫర్మ్ అవ్వకపోయినా డిప్యూటీ సీఎం ముందే ఫిక్స్ అయిపోయింది అన్న. ఇప్పుడు చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ అన్నట్టు పాతాళం తొక్కుతా అన్నట్టు పాతాళం తొక్కాడు అనుకోవచ్చు ఇప్పుడు వైసీపీ పార్టీని. తొక్కారు అంటే కూటమి కాదు, పవన్ కళ్యాణ్ అయితే తొక్కారులేండి. అంటే కూటమితో సంబంధం కూడా పవన్ కళ్యాణ్ సింగిల్గా తొక్కాడు అన్నట్టు. కూటమితో సంబంధం లేదు, కూటమి గెలిచిన దానికి కారణం పవన్ కళ్యాణ్. ఓకే అన్న, ఇప్పుడు చాలామంది ప్యాకేజ్ స్టార్ అనేవాళ్ళు కదా అప్పట్లో, వాళ్ళకు ఏం చెప్తారన్న ఇప్పుడు? వాళ్ళే వైసీపీ పోయిందన్న. కేవలం జగన్మోహన్ రెడ్డి తప్పలేదు, కానీ ఆ మంత్రులు ఉన్నారు చూడు, ఆ మంత్రుల వల్ల కేవలం వైసీపీ పోయింది. ఆ ఉమ్మడి మోక ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోసం తెలుసుకొని ఎంతలో ఉంచాలో అంతలో ఉంటే నెక్స్ట్ పార్టీ పైకి వస్తుంది. అంటే ఇప్పుడు పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణము మంత్రులే అనుకోవచ్చా వైసీపీకి? మంత్రులే నన్ ఆఫ్ టాపిక్ మాట్లాడి పార్టీ విలువల్ని ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దిగదార్చుకున్నారు. మంత్రులే పార్టీ ఓడడానికి మమ్మాటికి కారణం మంత్రులే. అందుకే వాళ్ళకి డిపోజ్ చాలామంది. అసలు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చింది అక్కడ గాజువాక పల్లా శ్రీనివాసరావుకి. మీద ఐటీ మినిస్టర్ ఆడు కోడిగుడ్డ ఆడబ్బా వదిలే అన్న ఆడవాళ్ళే. అంటే అప్పుడు అసెంబ్లీ గేటు కూడా తాకనేమన్నారు కదా వైసీపీ వాళ్ళు, ఇప్పుడు ఏకంగా పోయి కూర్చున్నాడు కదా అసెంబ్లీ లోపలనే. దీని గురించి ఏం చెప్తారన్న? రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు అవన్నీ కామనే. అంటారు అయింది వెళ్ళాడు, ప్రతిపక్షం కూడా తాగనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నాకు తెలిసి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే వెళ్ళినా సరే మాట్లాడే ఛాన్స్ ఉండదు, తిరిగి ఇల్లు పక్కన అడిగే ఛాన్స్ ఉండదు, ప్రతిపక్ష హోదా లేదు భావించి మ్యాక్సిమం వెళ్ళకపోవచ్చు. అతను ఇంక ఉండే అయితే చూసుకొని రోడ్ల మీద ఉండొచ్చు నాకు తెలిసి. అసెంబ్లీకి అయితే వెళ్ళడు 90%. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్తావు ఫైనల్గా? కష్టపడ్డాడు, సంవత్సరాలు కష్టపడి ఈ రోజుకి ఈ స్థాయికి వచ్చాడు.